శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు. విషయము నిజమైన విద్య. మనస్సులో ఎంత ప్రశాంతత ఉందో దానికి అనుగుణంగా ఆనందం వృద్ధి చెందుతుంది అనేది ప్రత్యక్ష అనుభవం. అత్యున్నత స్థితికి చేరిన మానసిక ప్రశాంతతే మనం అందవలసిన గొప్ప లక్ష్యం. మానసిక శాంతి తగ్గుతున్న కొద్దీ బాధ పెరుగుతుంది. మనుషులు వారి బాధను పోగొట్టుకోవాలనే ప్రయత్నంలో ఇతరులకు బాధను కలిగిస్తుంటారు. ఆ విధంగా ప్రతివాడు రకరకాల పరిస్థితుల వల్ల ఇతరులకు కష్టం కలిగిస్తూ ఉంటే సమాజంలో గజిబిజి ఏర్పడుతుంది. అట్టి గందరగోళం ఏర్పడినప్పుడల్లా ప్రభుత్వం ఆ గడిబిడను తొలగించి శాంతి నెలకొల్పటానికి చట్టపరమైన చర్యలను తీసుకుంటుంది. కానీ జనులు తమ ఇంద్రియాలను వశం చేసుకునే బాహ్య వస్తువుల నుండి మనస్సులను మళ్లించి దాన్ని నియంత్రించి ప్రశాంతంగా ఉండటమే నిజమైన సమాధానం. అప్పుడే వారు పీడ చేత నలిగిపోకుండా ఉంటారు. అప్పుడే ఇతరులకు వారి వల్ల పీడ కలగకుండా ఉంటుంది. అనాది కాలంగా అట్టి ఆంతరిక శాంతి, బాహ్య శాంతి కూడా మన దేశంలో మంచి విద్య ఫలితంగా వచ్చినది. పాతకాలంలో భారతదేశంలో విద్యకు ప్రథమ లక్ష్యం మానసిక శాంతిని పొందడమే. భౌతిక విజ్ఞానపు దిశగా, ఇతర విజ్ఞాన పరిశోధన క్షేత్రాల దిశగా విద్యావకాశాలను విస్తరింపజేయడంలో ఏమీ తప్పులేదు. అట్టి విద్యా వ్యవస్థ ఫలితాలను ధర్మ మార్గానికి దోహదకరంగా ఉండేటట్టు చేస్తే మనుషులకు గొప్ప శాంతి స్థితి కలుగుతుంది. దానికి బదులు ఇంద్రియాలు ఇంకా ఎక్కువగా విచలితమయ్యే విధంగా వీటిని ఉపయోగిస్తే ఎంత విజ్ఞాన శాస్త్రాజ్ఞానాన్ని ఆర్జించినా చెడు భావాలు, చెడు నిర్ణయాలు పెరిగి కష్టాలు, బాధలు కూడా పెరిగిపోతాయి. ఆత్మజ్ఞానాన్ని పెంపొందింపచేయడంలో సహాయపడేదే నిజమైన విద్య. ఆత్మజ్ఞానం వల్ల మాత్రమే మనుష్యులు అమరత్వాన్ని పొందుతారు. ఇహ ఇంతకు మించి ఉన్నతమైన లాభం లేదు అన్న దానిని మనకు ఇచ్చేదే అసలైన విద్య. విద్య ద్వారా పొందే ఇతర శిక్షణలన్నీ కేవలం లౌకిక లాభాలకే. కానీ అది కూడా నెమ్మదిగా పరమాత్మను చేరడానికి సహాయాన్ని అందిస్తుంది. ప్రాపంచిక లాభం అంటే సాధారణార్థంలో ధనాన్ని ఆర్జించడం. ధనం పలు ధర్మకార్యాలను చేయటానికి కూడా వినియోగపడుతుంది. ప్రాపంచిక ధర్మాలు కూడా బ్రహ్మజ్ఞానానికి తోడ్పడతాయి. ఆచార్యులు చెప్పిందేమంటే, ఒక వ్యక్తి తనకు అప్పగించిన కర్తవ్యాలను సక్రమంగా నిర్వర్తించి తపస్సు చేసి భగవంతుడిని ఆరాధించే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందగలడు. ఆత్మజ్ఞానాన్ని ఇచ్చే విద్యను పరావిద్య అంటారు. ఇతరాలన్నీ అపరవిద్యలే. మనం పరమసత్యాన్ని అవగతం చేసుకోవడం వల్ల కలిగే లాభం పరావిద్యయే, అంటే బ్రహ్మజ్ఞానమే. అది అజ్ఞానమనే చీకటిని తొలగిస్తుంది. కన్నులతో చూడలేని ఎన్నో ధర్మాల స్వభావాన్ని వేదాలు, స్మృతుల ద్వారా తెలుసుకోవచ్చు. జ్ఞానానికై ప్రత్యక్ష ప్రమాణం కాక అనుమాన ప్రమాణం, యుక్తియే కాక వేదాలు, స్వానుభవం కూడా సాధనాలు. ఈ నిష్కర్ష ఆదిశంకర భగవత్పాదులు చేసినది. కానీ ఖగోళ శాస్త్రం, రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం, చరిత్ర, విజ్ఞానం, ఇంకా విదేశీయులు అవలంబించే పరిశోధనా విధానాలు కూడా దేశ ప్రగతికి తోడ్పడకపోవు. మనం విదేశీ విద్యా విధానాలను, ఆత్మవిద్యను కలిపేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆత్మశుద్ధి, హృదయ పరిశుద్ధి, సద్వర్తన, వీటిని విద్యకు యథార్థ లాభాలుగా తెలుసుకోవాలి.
ఇంద్రియ సుఖం మాత్రం కలిగించే లక్షణాలను పాఠ్య ప్రణాళికలో నుండి తీసివేయాలి. పాశ్చాత్యుల వస్త్రధారణ, పద్ధతులు, భోజనం, మాట తీరు మొదలైన వాటికి మనం ఆకర్షింపబడితే మన ధర్మం నుండి, సంస్కృతి నుండి మాత్రమే పతనం కావటం లేదు, మన భారత పుణ్యభూమికే చేటును తెచ్చుకుంటున్నాము. మన దేశంలో మన వాళ్ళు చిన్న వయసు నుండే మన దేశానికి స్వాభావికమైన మంచి నడవడి, సంస్కృతి, భగవదారాధన, ధ్యానం మొదలైన వాటితో సంబంధం లేకుండా పెరుగుతున్నారు. విజ్ఞానాన్ని చదవటమే కాదు, జీవన విధానంలో కూడా విదేశీయులను అనుకరిస్తున్నారు. దీనివల్ల ప్రజలు జీవితంలో సాధారణ ఆనందాలకు కూడా నోచుకోలేకపోతున్నారు. పరలోకపు పరమానందాన్ని కుంటుపరుచుకుంటున్నారు. ఒక ఆధ్యాత్మిక పరంపరకు వారసులైన మన పిల్లలకు మన సంస్కృతితో మెలగడానికి సహాయపడే విద్యను అందించటం, ధర్మం, సద్వర్తన, భక్తి, జ్ఞానాలను కలిగించటమే మన మొట్టమొదటి కర్తవ్యం. హరి ఓం తత్సత్. వ్యాఖ్యాత మీ ప్రియనేస్తం నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జయ జయ శంకర.